శ్రీ గురుభ్యో నమః. వ్యక్తి మరణించిన తర్వాత నిత్యకర్మ ఎప్పటి నుంచి మొదలుపెట్టాలి? వ్యక్తి మరణించిన రోజున చేసే కార్యక్రమాన్ని దహనము అంటాము. శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే వ్యక్తి మరణించిన తర్వాత ఒక రాత్రి గడవకూడదు. సూర్యాస్తమయం లోపు అంటే సాయంత్రం 6 గంటల లోపే దహన కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత వ్యక్తి కనుక మరణించినట్లయితే తెల్లవారి 6 గంటల తర్వాతనే దహన కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. దహనం ఎప్పుడు చేసినా చనిపోయిన రోజును ప్రథమేహని అంటాము. దానే దహనము అని కూడా అంటాము. తర్వాత 2వ రోజు కానీ లేదా 3వ రోజు కానీ దాన్ని సంచయనము అంటాము. దహనము సంచయనము. ఈ సంచయనం అయిన తర్వాత మనం ప్రధానంగా నిత్యకర్మ అనేది మొదలుపెట్టవలసి ఉంటుంది. 3, 5, 7, 9 బేస్ సంఖ్యల రోజున నిత్యకర్మ అనేది ప్రారంభం చేయాలి. నిత్యము చేసేటువంటి యొక్క కర్మను నిత్యకర్మ అంటారు. జీవి ఎప్పుడైతే మరణించాడో ఆ యొక్క దహనము అయిన తర్వాత జీవి వెంటనే వెళ్ళిపోడు. ఎవరైతే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారో వారిని ఆవహించి ఉండి నా యొక్క కుమారుడు కానీ వారి యొక్క కార్యక్రమం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని ఆవహించి ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా నిత్యకర్మ మొదలు పెట్టాలి అనేది ధర్మశాస్త్రం చెప్తోంది. సంచయము ఏ రోజైతే చేస్తామో 3వ రోజు సంచయనం చేస్తే వెంటనే నిత్యకర్మ 3వ రోజు నుంచి కర్మ మొదలు పెట్టవచ్చును. మొదలు పెట్టాలి. ఎందుకు మొదలు పెట్టాలి అంటే ఆ జీవి చనిపోయిన వ్యక్తి ఈ 10 రోజుల పాటు కూడా ఈ కృతకర్మ సమీకరణం అయ్యేంత వరకు కూడా మనతో పాటే సూక్ష్మ రూపంలో ఉంటారు. ఆ సూక్ష్మ రూపంతో నా కుమారులు నా వంశీ వాళ్ళు ఎప్పుడు కార్యక్రమం ప్రారంభం చేస్తారా? వాళ్ళు చాలా దాహంతో ఎదురు చూస్తూ ఉంటారు. మనకు ఆకలి ఎలా అవుతుందో వాళ్లకు సూక్ష్మ రూపంలో ఆకలి అవుతుంది. అంటే మనం యొక్క నిత్యకర్మ చేసినప్పుడు శిలాప్రతిష్టాపన అంటాము. శిలాప్రతిష్టాపన చేసి ఆ తర్వాత కొంత కార్యక్రమం ద్వారా పాశోదకము, తిలోదకము, పిండ ప్రదానము, ప్రభూత బలి అనేటువంటి యొక్క వేద మంత్రాల ద్వారా అపర కార్యక్రమాల్లో ఉండేటువంటి యొక్క మంత్రాల ద్వారా ఆ జీవికి తృప్తి కలుగజేయటం కోసం అని చెప్పేసి నిత్యకర్మ మొదలు పెడుతూ ఉంటాము. అది 3వ రోజు నుంచి ప్రారంభం చేయాలి అని శాస్త్రంలో చెప్పబడ్డది. ఒకవేళ 3వ రోజు నుంచి వీలు కాని పక్షంలో అథవా 5వ రోజు నుంచి అయినా కూడా తప్పకుండా ప్రారంభం చేయాలి. ప్రతిరోజు చేసేటువంటి యొక్క పిండ ప్రదాన కార్యక్రమం వలన ఆ యొక్క సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి యొక్క జీవికి ఒక రూపము ఏర్పడుతుంది అనేది శాస్త్రం చెప్తుంది. 1వ రోజున చేసేటువంటి యొక్క పిండ ప్రదానంతో రూపము, దంతధావనము, శిరస్సు, తర్వాత మాంసము, ఎముకలు అన్నీ మనం ఎలా అయితే మన ప్రాణం ఉంటుందో ఆ జీవి కూడా అలా ఒక రూపము ఏర్పడుతుంది. ఈ యొక్క నిత్య కార్యక్రమం అనేది 3వ రోజు నుంచి మొదలుపెట్టి కానీ ప్రతిరోజు దహనము, దశాహము 3వ రోజు నుంచి నిత్యకర్మ కార్యక్రమం మొదలుపెట్టి 3, 4, 5, 6, 7, 8, 9 నవమేహని అంటాము. ఇందులో శబ్దం ఎలా వాడతాము అంటే మేహని, ద్వితీయేహని, తృతీయేహని, చతుర్థేహని, పంచమేహని, షష్ఠేహని, సప్తమేహని, నవమేహని ఇది వాడతాము. 9 రోజులు శిలాప్రతిష్టాపన కార్యక్రమం యథావిధిగా చేసిన తర్వాత 10వ రోజు చేసే కార్యక్రమాన్ని దశాహము అంటాము. దశాహము అంటే ఈ జీవి ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో వారికి వాళ్ళ బంధుమిత్రులు కానీ, వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళు కానీ, వంశోద్భవులు కానీ, వారి ఇంటి పేట వాళ్ళు కానీ వచ్చి వారికి చివరిగా ధర్మోదకాలు, తిలోదకాలు. తిలోదకాలు అంటే ఇంటి పేరట వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క నువ్వులు నీళ్లు ఆ శిల మీద మంత్రయుక్తంగా చేసేటువంటి యొక్క కార్యక్రమాన్ని తిలోదకాలు అంటారు. ధర్మోదకాలు అంటే ఇష్టై బాంధవశ్చైవ ఎవరైతే ఇంటి పేరు కాని వాళ్ళు ఉన్నారో
బంధుమిత్రులు ఉన్నారో ఆ యొక్క వ్యక్తి మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎవరినైనా సరే ఒక కూర్చ స్తంభము అంటారు, కూర్చోబెట్టి దాని మీద ఆ జీవిని ఈ 10 రోజులు, ఈ 12 రోజులు కార్యక్రమంలో ఆ జీవికి వాడే శబ్దాన్ని ప్రేత అంటాము. ఆ ప్రేతను ఆ యొక్క కూర్చ స్తంభం మీద ఆవాహన చేసి బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ధర్మోద్ధకాలు చేస్తారు. ఆ తర్వాత 11వ రోజు కార్యక్రమాన్ని షోడశము అంటాము. ఆ షోడశంలో వృషోత్సర్జనము, ఏకోధిష్టము అనేటువంటి కార్యక్రమాల ద్వారా ఆ కార్యక్రమాన్ని వృషోత్సర్జనము, తర్వాత రుద్రపారాయణము అనేటువంటి కార్యక్రమాల ద్వారా షోడశము అనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. ఆ తర్వాత చివరి రోజున 12వ రోజున సపెండీకరణము అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆ యొక్క జీవికి ఉన్నత స్థితి కల్పిస్తాము. ఈ 12 రోజులు సపెండీకరణం అయ్యేంత వరకు ఆ జీవి ఎవరైతే చనిపోయి ఉన్నారో వారు ఆ వ్యక్తి మనతో పాటే మనం ఎక్కడికి వెళితే అక్కడికి మనం ఆవహించి ఉండి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగేటట్టుగా కూడా చూస్తారు. మనం యథావిధిగా కనుక చేసినట్టయితే చాలా ఆనందిస్తారు. ఒకవేళ చెయ్యలేని పక్షంలో ఆ జీవి బాధపడుకుంటూ ఆ యమభటులు వారిని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతారు. ఇది 12వ రోజు చేసేటువంటి ఒక కార్యక్రమం. సపిండీకరణము అంటే వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో 3 తరాలు, దాన్ని వసు, రుద్ర, ఆదిత్య రూపాలు అంటారు. ఇప్పుడు ఉదాహరణకు తండ్రి గారు చనిపోయారు. ఆ తండ్రి గారుని వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం అని చెప్పేసి 3 రూపాల ద్వారా తాత, ముత్తాత, ఆపై తాత 3 తరాల వాళ్ళు వస్తారు. ఎప్పుడైతే తండ్రి గారు మరణించారో 4వ తరం వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళిపోయి ఈ యొక్క వసు రూపంలోకి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని వసు రూపంలోకి వస్తారు. సపిండీకరణము 3 పిండాలు వాళ్లకు వసు, రుద్ర, ఆద్య రూపాలు, తాత, వారి ముత్తాత, వారి నాన్నగారు, అలా ముగ్గురికి ఈ యొక్క చనిపోయిన జీవి ఎవరైతే ఉన్నారో వారికి దాన్ని ప్రేతపిండము అంటాము. ఈ ప్రేతపిండాన్ని 3 భాగాలు చేసి ఒక్కొక్క పిండాన్ని ఒక్కొక్క వ్యక్తిలో ఆ మంత్రయుక్తంగా ఆ 2 పిండాలను సంయోజనం చేస్తాము. దాన్ని పిండ సంయోజనము అంటాము. దానికి ముందు ఉదక సంయోజము అని ఉంటుంది. ఆ యొక్క మీరు నియమించుకున్న అటువంటి యొక్క బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వారు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తారు. ఉదక సంయోజనము, పిండ సంయోజనము. ఈ కార్యక్రమం అయిన తర్వాత పిండ సంయోజనం ఎప్పుడైతే అయిందో ఈ యొక్క అప్పటిదాకా మేము ప్రేత శబ్దము, ప్రేత అని వాడుకుంటాము ఆ చనిపోయినటువంటి యొక్క జీవిని. ఎప్పుడైతే సమీకరణం అయిందో ప్రేత శబ్దం నాస్తి అంటే ఇంకా ఇప్పటి నుంచి ప్రేత శబ్దం ఉండదు అనేటువంటి యొక్క మంత్రయుక్తం ద్వారా వారిని బస్సు రూపంలోకి పంపించి 4వ తరంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి స్వర్గపాధేయము అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా వారిని ఉత్తమ గతికి పంపిస్తాము. ఇంతవరకు 12వ రోజు కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ 12వ రోజు కార్యక్రమంలో ఆ యొక్క జీవికి జీవన్ముక్తుడు కావడానికి ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా ఆ యొక్క వెళ్ళటానికి, తన జీవనయాన్ని సాగించడానికి ముందుగా వైతరణి గోదానము అని ఇస్తాము. మనకు గరుడ పురాణంలో ఈ యొక్క ప్రేతకల్పము అనేది ఉంటుంది. అందుకనే చాలామంది గరుడ పురాణాన్ని ఈ యొక్క 12 రోజుల కార్యక్రమాల్లో 3వ రోజు నుంచి మొదలుపెట్టి కానీ 5వ రోజు నుంచి మొదలుపెట్టి కానీ ఈ యొక్క 11 రోజుల పాటు 10 రోజుల పాటు వారి శక్తిని బట్టి గరుడ పురాణ ప్రవచనము ఎంచుకోవడం చాలా విశేషం. కాబట్టి ఈ ప్రేతకల్పంలో అసలు జీవుడు ఏమిటి, జీవుడు చేసేటువంటి యొక్క పాపాలకు ప్రతిదీ కూడా పాపము, పుణ్యము, ఈ పాపాలకు ఎటువంటి శిక్షలు వేస్తారు అనేది అంతా కూడాను గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నది. గరుడ పురాణం చాలా మందికి సందేహం కలుగుతుంది, ఇంట్లో ఉండవచ్చా? స్వయంగా గరుత్మంతుడికి మహావిష్ణుమూర్తి చెప్పినటువంటి యొక్క పురాణాన్ని గరుడ పురాణము అంటాము. మనకు అష్టాదశ పురాణాలు అని ఉన్నాయి. ఈ అష్టాదశ పురాణాల్లో ఈ గరుడ పురాణము అనేది కూడా
ఒక పురాణం. కాకపోతే ఈ యొక్క గరుడ పురాణంలో ప్రేత కల్పము అనేది ఉంటుంది. అది కొద్దిగా భయంకరమైనటువంటి యొక్క కల్పం అన్నమాట. అంటే జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క నరకలోకంలో వారు చేసుకున్నటువంటి యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి కానీ పాపకర్మలను బట్టి కానీ వారికి తగిన శిక్షలు విధిస్తారు. అవన్నీ కూడా కొంతవరకు ఉపశమనం కలిగించడానికి ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో వారి రూపంలో కొన్ని దానములు అనేది తప్పకుండా విధిగా చేయవలసి ఉంది. దశదానములు, షోడశ మహాదానములు, ఉపదానములు అనేటువంటి యొక్క ప్రక్రియ ద్వారా వారి పేరును చెప్పి కొంత మంత్రయుక్తం ద్వారా ఆ దానాలు ఇస్తూ ఉంటాము. గోదానము, భూదానము, హిరణ్యదానము, స్వర్ణదానము, బుడదానము, రౌక్యదానము, ఇలా అన్నీ కూడా 10 దానాలను దశదానాలు అంటాము. ఆ తర్వాత షోడశ మహాదానాలు అని ఉంటాయి. ఆ తర్వాత ఉపదానాలు అని ఉంటాయి. ఈ యొక్క ఇన్ని దానాలు కనుక మనం యథావిధిగా ఇచ్చినట్లయితే అంత విశేషంగా ఆ జీవి తృప్తిగా ఆ యొక్క యమభటుల ద్వారా వెళ్ళి తను ఇటువంటి యొక్క జీవితాంతం కూడా పుణ్య కార్యక్రమాలు చేసినా పాప కార్యక్రమాలు చేసినా కొంతవరకు ఆ యొక్క దానాలు ఇవ్వటం వలన ఆ జీవి కొంతవరకు ఉపశమనం కలిగి కొంతవరకు శిక్ష అనేది తగ్గుతూ ఉంటుందని మనకు ధర్మశాస్త్ర ప్రకారం గరుడ పురాణంలో చెప్పబడ్డది. కాబట్టి 12వ రోజు సపిండీకరణము చేసేటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాంతో అప్పటి వరకు మనకు 12 రోజుల కార్యక్రమం అనేది పూర్తి అవుతుంది. ఆ తర్వాత మహిళ స్నానం చేసి అంతా కూడా ఇదంతా కూడా శుద్ధి చేసుకొని గణపతి పూజ, పుణ్యహవాచనము, యజ్ఞోపవీత ధారణ అంతటితో మనకు మహిళా కార్యక్రమం అయిపోతుంది. కేవలం ఈ 12వ రోజు కార్యక్రమం వరకే ఈ కుమారుడు, కొడుకు, కోడలు వారి పిల్లలకు మాత్రమే ఈ యొక్క మహిళ అనేది ఉంటుంది. మిగతా వారందరికీ కూడా వారి వారి యొక్క రిలేషన్షిప్ బట్టి 10వ రోజుతో అందరికీ కూడా ఈ యొక్క మహిళ కార్యక్రమం అనేది అయిపోతుంది. ఎవరైతే కార్యక్రమం చేసేటువంటి యజమాని ఉన్నారో యజమాని భార్య, యజమాని కుటుంబ సభ్యులు, అదే వివాహమైనటువంటి యొక్క కూతుళ్లకు ఇది వర్తించదు. కాబట్టి 12వ రోజు పిండీకరణం అయ్యేంత వరకు తర్వాత ఆ మహిళ కార్యక్రమం అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనము ప్రథమ మాసకము, ఓణమాసకము అంటారు. మనం ప్రతి నెల కూడా ఆ చనిపోయిన తిథి ఏదైతే ఉన్నదో ఆ తిథి రోజున ప్రతి నెల మాసకం పెట్టవలసి ఉంటుంది. అదే రోజు సమిండీకరణం అయిన రోజే చాలామంది పెడుతూ ఉన్నారు ఈ యొక్క ఓణమాసకాన్ని. కానీ అది పెట్టవాలని చెప్పేసి ఎక్కడ కూడా ధర్మశాస్త్రం చెప్పలేదు. 5 రోజుల లోపు అంటే 12వ రోజు అయిపోయిన తర్వాత 13, 14, 15, 16, 17 5 రోజుల లోపు నీ ఓణమాసకాన్ని నిర్వహించుకునవచ్చును. కాబట్టి ఈ ప్రకారంగా వ్యక్తి చనిపోయిన దగ్గర నుండి ప్రతినిత్యము నిత్యకర్మ చేసుకుంటూ దశాహం, షోడశం, సపిండీకరణం వరకు ఈ యొక్క అంత్యక్రియలు, దీన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. ఈ అంత్యేష్టి సంస్కారాన్ని చాలా శ్రద్ధాభక్త బుద్ధితో యొక్క ఎవరైతే వారసులు అంటే కుమారులు కానీ కుమారులు లేని వాళ్ళు ఇంకా ఎవరైతే చేస్తారో వారు చాలా శ్రద్ధాభక్త బుద్ధితో చేస్తేనే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని ధర్మశాస్త్రం చెప్తోంది. ధన్యవాదాలు, నమస్కారం. నా పేరు ఫణి శర్మ. నా ఫోన్ నెంబర్ 9603280769. నేను ఇచ్చినటువంటి యొక్క వివరణలో ఎవరికైనా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సందేహాలు ఉన్నా లేదా ఈ కార్యక్రమం చేయించుకోదలుచుకున్నా నా నెంబర్కు ఫోన్ చేసి నన్ను సంప్రదించండి. శుభం భూయాత్. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.